హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా పరాగ్ అగర్వాల్ ఏఐ ప్రపంచ విప్లవకారుడు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. పరాగ్ అగర్వాల్ ఏఐ ప్రపంచ విప్లవకారుడు. ఇక వినండి. ఎలాన్ మస్క్కు దిమ్మదిరిగే సమాధానం. ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాళ్ళని ఇంకో 10 మాటలు అనే వరకు మనకు నిద్ర పట్టదు. అతను మాత్రం ప్రత్యర్థి చేసిన అవమానాలన్నింటికీ తన విజయంతోనే సమాధానం ఇచ్చాడు. ఆ గెలుపు విలువ 22,000 కోట్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న అతని పేరు పరాగ్ అగర్వాల్. అతని ప్రత్యర్థి ఎవరో, అతనికి పరాగ్ ఇచ్చిన ఆ సమాధానం ఏంటో విని తీరాల్సిందే మీరు. కార్పొరేట్ ప్రపంచంలో కత్తులతో యుద్ధాలు చెయ్యరు, ఈమెయిల్స్తోనే చేస్తారు అని అంటారు. కానీ ఎలాన్ మస్క్ ఆ సన్నని గీతని చెరిపేశాడు. తన పెంపుడు కుక్కకి సీఈఓ డ్రెస్ వేసి, ఈ కొత్త సీఈఓ పాత సీఈఓ కంటే చాలా నయం అంటూ తన టీములోని ఉద్యోగిని ఉద్దేశించి వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. మరొకసారి అసభ్యకరమైన ఎమోజీలతో అవమానించాడు. అంతటితో ఆగిపోలేదు. కనీస మర్యాదని పాటించకుండా ఉన్న ఫలంగా సెక్యూరిటీ గార్డులతో అర్ధరాత్రి బయటకు గెంటించాడు. అతనికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారాన్ని అడ్డుకున్నాడు. అలాగని ఆ సీఈఓ ఆవేశంతో ఊగిపోలేదు. బాధతో మీడియాకు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి తృప్తిపడనూ లేదు. 2 ఏళ్ల వరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్ల కోసం పనిచేసే ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ను స్థాపించాకనే తిరిగి అతను వార్తల్లోకి వచ్చాడు. అంతవరకు తీసేసిన సీఈఓ అని, ఇక అతని కెరియర్ ముగిసినట్టే అని అవమానించిన కార్పొరేట్ ప్రపంచమే ఇప్పుడు అతను రాసిన రివెంజ్ స్టోరీకి ముచ్చటపడుతుంది. అతను మరెవరో కాదు, గతంలో ట్విట్టర్కి సీఈఓగా పనిచేసిన కోల్కతా కుర్రాడు పరాగ్ అగర్వాల్. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొని ఎక్స్గా మార్చే సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు పరాగ్. కానీ నేడు ఆ ఎలాన్ మస్క్కి దిమ్మ తిరిగేలా తన గెలుపుతో చెప్పిన ఆ సమాధానం ఏంటో తెలుసా? ఏఐ ఏజెంట్ల కోసం అతను చేసింది ఏంటంటే, మనకు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే గూగుల్లోనో చాట్ జీపీటీలోనో వెతుకుతాం. కానీ పరాగ్ స్థాపించిన ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది అసలు మనుషుల కోసం తయారు చేసిన సెర్చ్ ఇంజినే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్ల కోసం. అంటే మనుషులు సమాచారం వెతుక్కోవడానికి ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. వాటికి సెర్చ్ ఇంజిన్ తయారు చేస్తే మనకేమొస్తుంది అనుకుంటున్నారేమో. కానీ భవిష్యత్తులో మన తరఫున ఈ ఏఐ ఏజెంట్లే అన్ని పనులు చేస్తాయట. అదెలా అంటే, మన కోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తాయి, ఆఫీస్ పనులు పూర్తి చేస్తాయి, షాపింగ్ చేసి పెడతాయి. ఈ పనులు చేయటానికి ఏఐ రోబోలకి ఎక్కడా ఏ ఆటంకం రాకుండా పరాగ్ తయారు చేసిన ఈ ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ తగిన సమాచారం అందించి ఆ రూట్ని క్లియర్ చేసి పెడుతుందన్నమాట. అలాగే ఏఐ మా సమాచారాన్ని దొంగతనం చేస్తుంది అని చాలామంది వెబ్సైట్ ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. దానికి పరిష్కారంగా పరాగ్ భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు ఏ వెబ్సైట్ నుంచి ఏ సమాచారం తీసుకున్నా
అందుకు తగిన డబ్బులు చెల్లించే వ్యవస్థని తీసుకొచ్చాడు. ఈ ఐడియా బాగుండటంతో గూగుల్ పరాగ్తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చింది. మరోవైపు సీక్వోయా క్యాపిటల్ అటువంటి సంస్థలు భారీగా పెట్టుబడులు అందించాయి. దాంతో సంస్థ విలువ 22,000 కోట్లకు చేరుకుంది. ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక పరాగ్ అగర్వాల్ అవమానంతో కుంగిపోలేదు. ఒక్కసారి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తనది మధ్యతరగతి కుటుంబం. చిన్నతనమంతా అద్దె ఇంట్లోనే గడిచింది. ఐఐటీలో సీటు కోసం ఎంతో కష్టపడ్డాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అత్యంత క్లిష్టమైన డేటా మేనేజ్మెంట్ నిర్వహణపైన పిహెచ్డి చేసిన ఆ రోజుల్లోనూ లెక్కలేనన్ని సవాళ్లను దాటుకొచ్చిన అనుభవం ఉంది. ట్విట్టర్లో తను సాధారణ ఉద్యోగిగా చేరినప్పుడు ఆ సంస్థకు లక్షల్లో కూడా యూజర్లు లేరు. తన ప్రతిభతో కోట్ల మంది యూజర్లను తెచ్చిన ఓపిక, సహనం అతనికి ఉన్నాయి. ఈ అనుభవాలతోనే తన సొంత సంస్థను ముందుకు నడిపించాడు. గూగుల్ భాగస్వామ్యంతో ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఆ సేవలు లక్షల మంది డెవలపర్లకు చేరువయ్యాయి. అదే సమయంలో కోర్టులో తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని కోరుతూ వేసిన కేసులో ఎలాన్ మస్క్ పైన గెలిచి 1000 కోట్లు సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు 1000 మంది ఉద్యోగులను నడిపించిన పరాగ్ తిరిగి 5గురున్న చిన్న టీంతో అరాకొరా సదుపాయాలతో జీరో నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకొని వైఫల్యాలనే విజయ పాఠాలుగా మలుచుకున్నాడు. యువతరానికి ఇదో మంచి స్ఫూర్తి పాఠం కదూ. అందుకే పరాగ్ అగర్వాల్ ఏఐ ప్రపంచ విప్లవకారుడు అని అన్నది. ఈనాడు సమాచారం సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.